ఎవడ్రా నువ్వు? బుద్ధుందా లేదా నీకు? ఇక్కడ ఏమైనా బైక్ రేసులు జరుగుతున్నాయా? ఏమండి, వాడితో గొడవ ఎందుకు? మనమే తప్పుకొని పక్క నుంచి వెళ్ళిపోదాం రండి. నువ్వు ఆగు వేద. ఇలాంటి ఆకతాయి వేతవులు ఈ మధ్య రోడ్ల మీద ఎక్కువైపోయారు. నడి రోడ్డు మీద చెప్పు తీసి కొట్టాలి ఇట్లాంటి వాళ్ళని. అయ్యో ఏమండి, ఏమండి రండి రండి వెళ్దాం. మీరు పక్క నుంచి తప్పుకొని వెళ్ళిపోవాలని కాదు, నేను కారుకు అడ్డంగా వచ్చింది. ముక్కు పుడుకును అమ్మవారిని మర్యాదగా ఇచ్చేయండి. తర్వాత నా దారిన నేను పోతాను, మీ దారిన మీరు పోవచ్చు. నా ప్రాణం పోయినా సరే ముక్కు పుడక ఇవ్వను. ఇవ్వకపోతే నిజంగానే ప్రాణాలు పోతాయి. రేయ్, నువ్వు బెదిరిస్తే భయపడిస్తామనుకున్నావురా? అది జరగదు. అసలు ఎవడ్రా నువ్వు? నా పేరు, అడ్రస్, ఆధార్ కార్డ్ అన్నీ ఇస్తే ముక్కు పుడక అమ్మవారు ఇస్తారా ఏంటి? రేయ్, మర్యాదగా తప్పుకోరా. ఏమండి? అయ్యో అయ్యో ఏయ్! అయ్యో ఏమండి? ఆ! అయ్యో పాపం! ఆ! 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 వేద, వేద, దగ్గరికి రావద్దు, గొంతు తెగుతుంది. వద్దు, నా భార్య నేను చేయొద్దు. అయితే సైలెంట్ గా రెండింటిని ఇచ్చేసి వెళ్ళిపోండి. ఇవి మా ఊరికి మేలు చేసే ఆచారంలో ప్రధానమైనవి. వీటిని ఇవ్వకూడదు. ఇస్తే కొన్ని ఊర్లు నాశనం అయిపోతాయి. నాకు కథలొద్దు, ఏమండి? ముక్కు పుడక కావాలి. ఆ! ఏమండి? ఆ! రేయ్, ఆ! వేద, రేయ్, ఏమండి? ఏమండి? ఎవడ్రా నువ్వు? నా తల్లి మీద కత్తి పెడతావా? చూసావా అమ్మా, అవని చెప్పిందే నిజమైంది. ప్రమాదం వీడి రూపంలో వచ్చింది. అందుకే మీరు వద్దన్నా నేను ఫాలో అయ్యి వచ్చాను.